బాబా నమస్తే, ఏం చేస్తుంటారు? సైకిల్ వర్క్ అండి. నేను సైకిల్ వర్క్ చేస్తున్నాను. మనదా చేశాను. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యి వర్క్ మానేశాను. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నారు. మీ వయసు ఎంత? నాది 60 దాటిందండి. మన జనవరికి 60 తగిలిందండి. పెన్షన్లు వస్తున్నాయా? లేదండి, రావట్లేదు. పెన్షన్ పెట్టాను, రాలేదు. పెట్టి కూడా 9 నెలలు అయింది. 9 నెలలు అవుతుంది. గత ప్రభుత్వంలో పెట్టారు. అవునండి. ఓకే, అంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందంటారా లేదంటే? అదే అన్నారు. ఎన్నికల కోడ్ 4 నెలలు ఆగిందిగా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలే అయింది, వస్తాయిలేండి అంటున్నారు అడుగుతుంటే. సరే, ఇక్కడ చూస్తే కనుక మరి ప్రభుత్వం మారింది, 6 నెలలు అయిపోతుంది. ఎలా ఉందంటారు ఈ 6 నెలల కొత్త ప్రభుత్వ పాలన, కూటమి ప్రభుత్వ పాలన? బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం చక్కగా చేసుకొస్తుంది. కానీ అంటే మన ప్రజలు కూడా హడావుడి చేస్తున్నారండి. ముందే తొందరగా అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే ఎట్లా చేస్తారండి? గత ప్రభుత్వం ఏమైనా కోట్ల ఆసి వచ్చే ప్రభుత్వానికి ఇచ్చి వెళ్తే చేస్తారు. గత పరిపాలించిన వాళ్ళు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అల్లరి చేసి నవ్వుల పాలు చేసి ఇంతే ఇంకేడ నుంచి వచ్చుద్దండి కొత్త ప్రభుత్వానికి? అది కొత్త ప్రభుత్వం అయినా చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్లు ఉండబట్టి రాగలుగుతున్నారు. ఇంకెవరి వల్ల కాగడదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావటం వల్లే అటు నుంచి కేంద్రం నుంచి మోడీ గారి సహకరిస్తున్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. చెయ్యబట్టి చేస్తారు, నిదానంగా చేస్తారు, అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పెన్షన్ 3000, గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికే 5 ఏళ్ళకి పెంచారు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు పెంచామన్నారు, వాగ్దానం చేశారు. అలాగే 4000 ఇస్తున్నారు. 6 నెలల నుంచి ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ జనవరికి వచ్చింది, మళ్ళీ 7వ నెల వస్తూనే ఉంది. ఇంకా ఏం తగ్గించారండి? గత ప్రభుత్వం ఏమైనా కోట్లాసి వచ్చే ప్రభుత్వాన్ని ఇచ్చి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని చక చేసేయగలరు. లేదు, ఆ అవకాశం లేదు. ఎంతసేపు కేంద్రం నుంచి సహకారంతో పరిపాలన జరుగుతుంది. ఇక్కడ మన ఏపీ రాష్ట్రం మొత్తం అప్పుల పాల్లో ఉంది. అప్పుల పాలు మామూలు అప్పుల పాలు కాదు. గత ప్రభుత్వం ఎవరు చేయని అంత అప్పులు చేసి ఉంది. గతంలో చాలామంది పరిపాలించారు రాష్ట్రాన్ని. కాదు ఇన్ని ప్రభుత్వ ఆస్తులు తాగట్బెట్టడాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదండి. కానీ కింద పైన పడి కొద్దిగా ఇది చేసినా కానీ జగన్ పరిపాలన మాత్రం దారుణంగా చేశారండి. అన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వెళ్ళిపోయారండి వారు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఒకటే మాట, నేను చేశాను అప్పు కానీ అది ప్రజలకే పంచాను. 2,71,000 కోట్లు అనేది నేను ప్రజలకు పంచాను అనేది ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు కదా. మరి ప్రజలకు పంచారండి. ఏం పంచారు ప్రజలకి? ఈరోజు చూస్తే మీరు పెన్షనే తీసుకోండి, వృద్ధా పెన్షనే తీసుకోండి, అన్ని అవతవకాలే, ప్రతిదీ కరెక్ట్ లేదు. మరి అలాంటి వాళ్ళకి మీరు పెన్షన్లు ఇచ్చారు. నిజాయితీ పరుడున్న నిజాయితీగా వికలాంగుడికి అందట్లేదు. ఇప్పుడు ఆయన లబోదిబో అంటున్నాడు. ఇప్పుడు దాదాపు 3.5 లక్షల మందికి సొంత సర్టిఫికేట్, హెల్త్ సర్టిఫికేట్ అన్ని డాక్టర్లు కలిసి ఇది చేసి సచివాలయంలో చేసి మోసాలు చేసి పెట్టిన సర్టిఫికేట్ చల్లవు. అలాగా అన్ని వెరిఫై చేస్తుంటే అన్నిట్లో అవతవకలు ఉండయి. ఎలాగవుద్దండి అది? అంటే మీ ప్రభుత్వం, మీ పార్టీ నాయకులు మీ మీద అభిమానం ఉన్నారా అనగానే పెన్షన్ రాసేసామండి. ఆ పెన్షన్కి అతను అర్హుడా కాదా అనేది చూడకూడదండి. అలాంటి ఎన్నో చేయబట్టి ఆ డబ్బంతా అలా ఇచ్చారే కానీ మీరు సరి అయిన నిజాయితీ పరుడికి ఇవ్వలేదండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చింది. హామీల్లో ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది ప్రజల్ని అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. నిజమే అనుకోవచ్చు అంటారా? ఎందుకు చేయట్లేదండి? 3 పథకాలు చేశారు. గ్యాస్ డిక్లేర్ చేశారు, 4,000 వృద్ధా పెన్షన్లు ఇచ్చారు. అలాగే ఎంతోమందికి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. చేస్తారండి, నిదానం చేస్తారు. రాగానే చేయాలంటే అది ఏదన్నా యంత్రం అండి? మీతో చంద్రబాబు నాయుడు నేను సంపద సృష్టిస్తానన్నాడు కదా, ఈ 6 నెలల్లో ఏం సృష్టించాడు ఆయన అనేది ఒక వాదన వస్తుంది కదా. సృష్టించడానికి గత ప్రభుత్వం అన్ని అనుకూలంగా ఉంటే అన్ని సృష్టించవచ్చండి. గత ప్రభుత్వం అన్ని చాలా దారుణంగా
ఏ ప్రభుత్వం చేయని మన అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలు చేశారు, రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం పరిపాలించారు చాలామంది. కానీ ఇంత దారుణమైన అవినీతి ఎప్పుడు జరగలేదండి. ప్రతిదీ అప్పులు పాలు చేసి వెళ్ళారు. ఈ అప్పులన్నీ తీర్చాలని వేల లక్షల కోట్లు అప్పులు అయిపోయి ఉంటాయి, అన్ని తాకట్లో పెట్టారు. అవన్నీ చేయాలంటే ఎలాగండి? తండ్రిని మించిన పరిపాలన చేసి తండ్రి ఫోటో పక్కనే నా ఫోటో ఉండేటట్టు పరిపాలన చేస్తాను, నేను అదే విధంగా పరిపాలించాను, ఇచ్చిన మాట తప్పలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చిన మాట పూర్తిగా తప్పింది, ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇందులో కరెక్టేనంటారా? మరి ఇది కాదండి, కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఎంతసేపటికి బురద జల్లెటే ఆలోచనలు ఉంటుంది, తప్పితే సరిగ్గా ఏదైనా కానీ గత ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించాలనే పట్టుదలతో చేయటం తప్పితే ఏదండి మీరు 5 ఏళ్లలో ఏం చేశారండి? మీకు 5 ఏళ్ళు ప్రజలు పరిపాలన ఇచ్చారు, రాష్ట్రాన్ని ఏం చేశారు మీరు? అభివృద్ధి ఒక్కడు చూపించండి, అభివృద్ధి ఒక్క పరిశ్రమ తెచ్చినట్టు చూపించండి, ఒక్కడికి ఉద్యోగం ఇప్పించినట్టు చూపించండి. వాలంటీర్కి ఇచ్చారు సచివాలయంలో, వాళ్ళకి ఇచ్చేది 5,000 అయితే వాళ్ళకి ఎంత గొడ్డు చాకరీ చేపించారు. ప్రతిదీ వాలంటీర్కి ముందు నెడుతున్నారు మీరు అనుకుంటున్నారు. వాటి వాలంటీర్ ఇబ్బంది పాలిపోయి జైలు పోయి వాలంటీర్ పరుగు పోయి వాలంటీర్కి నష్టం కలిగినట్టు చేశారే కానీ మీ స్వార్థం కోసం చేశారు. వాలంటీర్కి ఏ మంచి పని, కనీసం మీ 5 ఏళ్లలో వాలంటీర్కి ఏదైనా ఒక 1000 రూపాయలు పెంచారండి? అదే 5 ఏళ్లలో మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి పెట్టారే కానీ మీరు ఏం చేశారండి? వాలంటీర్కి అన్ని విధాలు వాడుకున్నారు, వాలంటీర్ మాత్రం మీ సహాయం చేయలేదండి. ఇప్పుడు ఆ వాలంటీర్ ఇబ్బందులు పాడదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ పక్కన పెట్టారు. ఏముందండి మీరు వాలంటీర్ చేసింది? ఎవరికైనా మీరు పర్మనెంట్ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారండి? ఏదో ఎగ్జామ్స్ ఏదైనా రాసిన వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ అయినాయి తప్పితే వాలంటీర్కి అందరికీ ఇప్పుడు పక్కన కూర్చొని ఉన్నారు. వాలంటీర్ సచివాలయం కూడా పూర్తిగా కాలేదంటారా పర్మనెంట్? కొంతమందికే కానీ అందరికి ఆడని సచివాలయంలో ఆ ఎగ్జామ్స్ ఏదో పెట్టారు. 6 లక్షలు 4 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చాను, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరిది లేదంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. లేదు, ఉండాలిగా అండి, అది ఆ ఎంప్లాయీస్ ఉండాలిగా, అలా ఇచ్చిన వాళ్ళు ఎంప్లాయీస్ ఉండాలా, అలాగా ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు ఉండాలా, వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలా, మా జగన్ ప్రభుత్వం నాకు ఈ ఉద్యోగం వచ్చింది, జగన్ ప్రభుత్వం నాకు పింఛన్ వచ్చింది, జగన్ ప్రభుత్వంలో నాకు 6,000 పోయి 10,000 ఇచ్చింది, ఎవడని చెప్పమనండి ఒకళ్ళు వచ్చి. ఎవరు లేరు చెప్పేవాళ్ళు. అది నిజంగా జరిగి ఉంటే చెప్తారు, జరగలేదు కాబట్టి చెప్పరు ఎవరు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 2027 కానీ 2028 కానీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఇది డ్యామ్ షూరు, ఇంత పగ తీర్చుకుంటాను, ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు మరి దీన్ని? అయ్యేనండి, వాడిని అది చేస్తాను, ఈడిని అది చేస్తాను, వాడి మీద పగ తీసుకుని ఈడి మీద అదే మన కొంప ముంచుతుంది. అది కాదు, రాజకీయం అంటే ఎలా ఉండాలా? అందరినీ కలుపుకున్నట్టుగా ఉండాలా. నేను రాగానే కచ్చ తీర్చుకున్నాను, నేను రాగానే వాడిని వేసేస్తాను, రాగానే పగ తీర్చుకున్నానంటే అది సహజం కాదు. ప్రజలు ఇప్పుడు మామూలు ప్రజలు కదా, ఒకప్పుడు గొర్రెల మంద అన్నారండి నెహ్రూ గారు, ఇప్పుడు అలా కాదు. ప్రజలు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో అన్ని తెలుసుకొని ఓటేసి ప్రజలు తీర్పు చూపిస్తున్నారు. అలాంటి ప్రజలు మీరు ఏం చేస్తారండి? ఇంకా ఏం మోసం చేస్తారు? వాళ్ళు చేయలేరు మీరు మోసం. మరి ప్రజలు తీర్పు ఇచ్చారంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి అంత డబ్బు పంచినప్పుడు ఆయన ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ప్రధాన కారణం అంటే అండి, చూపించింది 4 పథకాలండి, మోసం చేసింది లక్షల కోట్లు. అది ప్రజలకి తెలిసిపోయింది. జగన్ గారు ఏదో పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, ఏదో ఒంటరి మహిళకి ఇస్తున్నారు అని చెప్పి అనాలని కొన్ని తప్పితే ఏం లేదండి. ఎక్కడైనా ప్రజలకి హౌసులు ఇచ్చారు, ఎక్కడ పూర్తి చేశారండి? ఎక్కడ ఉందండి? ఎక్కడైనా హౌసులు ఎక్కడైనా ఒక బోరింగ్ వేయించారండి? నీవు ఇల్లు కట్టుకో, స్థలం ఇచ్చారు కానీ నీకు ఎక్కడ ఊరు బయట అంటున్నాడు. అక్కడ బోరింగ్ నీళ్లు కావాలంటే ట్యాంక్ ఎంత అవుతుందండి? ఈ రోజుల్లో సామాన్యుడు పేదోడికేగా స్థలాలు ఇచ్చేది మీరు. ఆ పేదోడు సామాన్యుడు ఒక నీళ్ళ ట్యాంక్ ఎన్ని ట్యాంకులు తెచ్చుకుంటాడండి? ఆ స్థలం అతను కట్టుకోవటానికి ఇసుక రావాలంటే లోడు బాడీ తీర్చాలా, ఇటుక రావాలంటే లోడు బాడీ ఎక్కడో ఊరి చివరి తీసుకెళ్ళి మీరు ఇచ్చారు. మీరు ఏం కనీసం ఆ స్థలంలో బోరింగ్ అని ఒకటి వేయించారండి? ఇచ్చిన స్థలం దగ్గరలో బోరింగ్ అని మీరు వేయించారా? లక్షల కోట్లు ఏం అవ్వగా లక్షల కోట్లు పెట్టి అప్పులు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తాడు పెట్టారే. ప్రజలకి పేదోడికి నేను స్థలం ఇచ్చానే, దాని పక్కన అతను ఇల్లు కట్టుకోవటానికి వాటర్ కావాలి, ఆ వాటర్ మనం అనుకూలంగా ఒక బోరింగ్ వేయించాలి అనే ఆలోచన మీకు ఎక్కడైనా వచ్చిందండి? మీకు మీ 5 ఏళ్లలో అలాంటిది ఏమన్నా ఉంటే ఒకటి చూపించండి. నేను సరే ఇది ఇంత చేశాను అంటున్నారు కదా, మళ్ళీ ఇంకో మాట కూడా అంటున్నారు, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల గెలిచారు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా? ఏమండి,
గతంలో కూడా మీకు 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఇదే మాట టీడీపీ అనలేదు కండి, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు అనలేదు ఆ మాట. ప్రజల తీర్పు అన్నారు, ప్రజల తీర్పుకి శిరసా వహించాలా అన్నారు, అట్లాగే వహించారు, అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ ప్రజల తీర్పు అన్నారు, అలాగే ప్రజల తీర్పు ఇచ్చారు. అదే మీరు మంచి పనులు చేసి అన్నీ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది మీకు. మళ్ళీ 164 వచ్చేది, ఈ ప్రభుత్వానికి వచ్చే సీట్లు మీకు వచ్చేయేమో. మీరు కరెక్ట్ కాదు కాబట్టేగా మీకు 11 సీట్లతో ప్రభుత్వాన్ని 11 మందిని ఎమ్మెల్యేలకు ఇచ్చింది ప్రజలు. 123 జిల్లాలు, 23 జిల్లాల వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు? 11. ఆఫ్టర్ 2 అంకెలు కల్పించే వస్తువు ఇచ్చారు మీకు. మీరు అన్నీ బాగా చేశాను, నేను బ్రహ్మాండం చేశాను అంటున్నారు. మరి చేసి ఎందుకు రారండి? ప్రజలకి తెలవదా మీరు ఏం చేశారో ఏందో? ప్రజలకు అంత అమాయకులా తెలవకపోవటాన్ని మీకు మీరు చేసిన పనులు? ప్రతి వాళ్ళ మీద కేసులు, పగ ఏగండి, మీరు చేసిన ప్రతీకారాలే కండి. ఇంకా మీరేం చేశారు? మీరు అదేగా 100% అదే. ప్రజల తీర్పుకి మీరు శిరసా ఉంచకుండా ఇచ్చారే నాకు 150 సీట్లు అని చెప్పి మీరు ఎలా పరిపాలించాలా? మళ్ళీ మీరు బ్రహ్మాండంగా చేసి ఉంటే ఈ 5 ఏళ్ళు మళ్ళీ మీరే ఉండేవాళ్ళు. మీరు లేకపోవటం కారణం మీరు చేసిన దుర్మార్గ చర్యల వల్లే ఇప్పుడు ఇది జరిగింది. అదే మీరు మంచి పనులు చేసు, అరే ఆఫ్టర్ యాదవ్ మా సీఎం, మాజీ సీఎం 14 ఏళ్ళు పరిపాలించాడు కండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఏ ఒక్క అవినీతి ఆయన మీద లేదు కండి. అలాంటి వ్యక్తికి తీసుకెళ్ళి 54 రోజులు, అతను వయసును కూడా చూడకుండా తీసుకెళ్ళి 54 రోజులు జైల్లో కూర్చోబెట్టారే. జైల్లో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారండి ఆయన్ని. ఆయన బాబు కాబట్టి ధైర్యంగా ఉండబట్టి ఆయనకి చావుదా పోయి కూడా వెనక్కి వచ్చింది. బాబు గారి ధైర్య సాహసం వల్ల, ప్రజలు దీవెనల వల్ల ఆయన మళ్ళీ నీతిగా నిజాయితీగా బయటపడగలిగారు. అదే ఎవరైనా ఇంకో ఏ వ్యక్తి అయినా జైల్లో పోతే చచ్చిపోయిన ఆశ్చర్యం ఉండదండి. అలాంటి అంత దూరం మీరు తీసుకెళ్ళి మళ్ళీ బాబు గారిని ప్రజలు తీర్పుతో మళ్ళీ బాబు గారు బయటికి వచ్చి మళ్ళీ ప్రజల తీర్పుకు బయటికి వెళ్ళి, ఏమండి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు అసెంబ్లీలో ఉంటే మీరు ఎలాంటి పదాలు వాడారండి? మీ వయస్సు వాళ్ళు, అది ఎక్కడైనా ఉందండి? మనం మానవులండి, మనం మానవులం, మనం తినేదే కడుపుకు అన్నమేనండి, గడ్డి కాదు కండి. సామాన్య ఎదుట మనిషికి మనం ఎలా గౌరవించాలా? ఎదుట మనిషిలో మరి ఇతను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక్క అవినీతి లేదానికి ఎంతసేపటికి మీరు ఏం చెప్తారు? ఎన్ని పొట్టుపొడిచి మామకు వచ్చాడు, ఎన్ని పొట్టుపొడిచి మామకు, అదే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు కుంభడం చేశారు, ఇన్ని అవినీతులు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి ఘోరమైన ఆస్తులు నూకారు, ఆ ఇల్లు కట్టుకున్న, అలాంటి ఏదైనా ఉందండి ఆయన పేరు మీద? ఒక్క కేసు ఉందండి ఆయన మీద? అలాంటి వ్యక్తికి మీరు అసెంబ్లీలో ఎంత పరిపాలన, ఎంత అవమానించింది కాక, ఎక్కడో ఆడ మనిషి వారి భార్య, వాడి శ్రీమతి గారిని, ఆమెను కూడా బజార్ లాగారు కండి. ఆమె ఎప్పుడైనా రాజకీయాల్లో ఉందండి ఆమె? అలాంటి మనిషిని మీరు రాజకీయాల్లో బయటికి లాగి ఆమెని అల్లరి చేసి కంట తడిపి పెట్టించారు కానీ చంద్రబాబు నాయుడు గారికి. అది మీరు మోసం, డ్రామా అంటారు. ఏమండి, ఒక మొగోడికి కంటి తడి వచ్చిందంటే అతనికి ఎంత బాధ కలుగుతూ వస్తుందండి. అలాంటివి కూడా మీరు వదలకుండా ఈ జాలదండి మీకు అసెంబ్లీలో మీరు జరిగేవన్నీ ప్రజలు చూడరండి? ఏ రోజులు ప్రశ్నలు చూడకుండా ఉంటారండి? అసెంబ్లీలో ప్రతిదీ చూస్తున్నారు అసెంబ్లీలో. అలాగే మీరు చేసింది అసెంబ్లీలో కూడా చిన్న పెద్ద లేదండి. ఒక్కొక్క మంత్రి ఎలాంటి మాటలు మాట్లాడే పేర్లు నేను వాడనండి. అలాంటి మంత్రులు ఎలాంటి మాటలు మాట్లాడారండి? ఎవరైనా అన్నం తినేవాళ్ళు మాట్లాడండి. అవి చిన్న పెద్ద సీనియారిటీ ఏం లేకుండా మాట్లాడతారండి. అదండి రాజకీయం అంటే. రాజకీయం చేయొచ్చు, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చండి, కానీ రాజకీయానికి నిజాయితీ చూపించాలా, నా రాజకీయానికి నీతి వర్ణించాలా. అలా మీరు ఏ రాజకీయానికి నీతిగా చూపించారండి? ప్రతిదీ అవినీతి చూపించారు, ప్రతిదీ దుర్మార్గత్వం చేశారు, ప్రతిదీ రౌడీజం చేశారు. మీ మీద ఏదైనా ఏలైతే చూపిస్తే ఎమ్మటే వాడింటికి పోవటం, పోలీసులు పంపించడం, వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, నానా తిప్పలతో వాడి బయటికి రావటం. ఏందండి అదే మీరు చేసేది? ఏ నిజాయితీ చేశారు సార్? ఒక్కరు చెప్పండి మీరు నిజాయితీ చేసిన పని.